ఉమ్. హలో, వినపడుతుందా? కెన్ యూ హియర్? ఆదిత్యగా రికార్డ్ అవుతుందా? తెలుస్తుందా? ఆ, తెలుస్తుందా నా రికార్డింగ్ అని? గాని వచ్చింది సార్. ఆ? వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. ఆ, మనకి చూడండి, ఒక ఫిష్ పాండ్ లో ఫిష్ ఇలా చచ్చిపోతుంది అనుకోండి, దానికి కారణాలు ఏముంటాయి? దానికి వచ్చేటువంటి ఒక 10 ప్లేసుల నుండి మురికి నీళ్ళు లోపలికి ఎంటర్ అవుతుంది అనుకోండి, ఏమవుతుంది? ఈ ఫిష్ చచ్చిపోయింది, సిక్ అయిపోయింది అనమాట. అలానే మన బాడీ కూడా మనం చేసేటువంటి 10 రాంగ్ హ్యాబిట్స్. ఈ 10 రాంగ్ హ్యాబిట్స్ ఏంటేంటి? ఫుడ్ మీద ఏమేమి మిస్టేక్లు చేస్తున్నాం అందరూ తెలుసు కదా. ఫుడ్లో ఏదైతే తినకూడదు అది తింటుంటాం అనమాట. టాక్సిన్స్, స్టిమ్యులెంట్స్ అంటే కాఫీ టీలు తాగటం, ఆల్కహాల్, టొబాకో, వీటి వలన మన బాడీలో టాక్సిన్స్ పేరుకుంటాయి అనమాట. అది ఆపేయాలి, అది చేస్తుండకూడదు. ఆ తర్వాత షుగరు, బేకరీ ఐటమ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, తర్వాత ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్, ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేసి మనకి ప్యాకెట్లో దొరుకుతాయి అవన్నీ అవాయిడ్ చేయాలి. షుగర్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. చేస్తున్నావా లేదా చూసుకోండి. నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అంటే అవసరమైంది మనం ఇవ్వట్లా. న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉండకూడదంటే ఏం చేయాలి? డాక్టర్ గారు చెప్పారు కదా మీకు మంచిగా. మనకి ఫ్రూట్స్, స్ప్రౌట్స్, తర్వాత కోకోనట్, డేట్స్ ఇలాంటివన్నీ ఫుడ్ తినాలి. మనం తింటున్నామా? రెగ్యులర్ చేయట్లా. న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోవడం అనేది మూడో పాయింట్ అనమాట, రాంగ్ హ్యాబిట్. నాలుగోది ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. అది ఎందుకు వస్తుంది? అందరికి చేసే మిస్టేక్ ఏంది? రోజు 3 సార్లు తింటున్నాం లేదా అందరం? హలో, పావని గారు. ఎస్ సార్. మనందరం 3 సార్లు తింటున్నాం. మనందరికి ఎస్ తెలుసు సార్. కదా, 3 సార్లు తింటే ఏమవుద్ది? రోగి. రోగి. 2 సార్లు తింటే? భోగి. ఒక్కసారి తింటే యోగులు. మనంత అంత సీన్ యోగి. అవసరం లే. అట్లీస్ట్ మీడియంగా భోగిగా ఉందాం, హ్యాపీగా 2 సార్లు తినండి. మళ్ళీ ఇంకో మిస్టేక్ ఏం చేస్తాం అందరం కూడా, మధ్య మధ్యలో అలవాటు ఉంది 3 మీల్స్ మధ్యలో కూడా తింటుంటాం కదా. ఎస్ సార్. ఏదో క్యాజువల్గా తింటుంటాం, ఎవరో పెట్టారని తింటుంటాం అనమాట. ఈ 5 మిస్టేక్స్ ఫుడ్లో చేస్తుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి? నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్ తెలుసు కదా అందరికీ, గుర్తుందా? ఎస్ సార్. దానివల్ల మనకి షుగర్, ఇన్సులిన్ పెరుగుద్ది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే మేము హాఫ్ కప్పే కాఫీ తాగుతున్నాం, చిన్న ఇది తిన్నాం అనుకుంటాం. ఈ 5 మిస్టేక్స్ ఫుడ్లో చేస్తుంటాం, చూసారా? ఎస్ సార్. తర్వాత ఇంకేం మిస్టేక్లు చేస్తాం? ఎక్సర్సైజ్లో అందరికి తెలుసు కదా, ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, కానీ మనకు కుదరట్లా. చేస్తున్నామా లేదా? రోజు చేయాలి 1 అవర్, చేస్తున్నామా? లేదు. చూసారా? ఈ 5 మిస్టేక్లతో కూడా ఇది ఒక 6వ మిస్టేక్. నెక్స్ట్ ఏంటి? నిద్ర. అందరికి తెలుసు కదా, నిద్ర ఎప్పుడు పోవాలి? రాత్రి పడుకోవాలి. ఎన్ని గంటలు పడుకోవాలి? 8 గంటలు పడుకోవాలి. పడుకుంటున్నామా? ఎక్కడో మిస్టేక్ చేస్తాం. లేదో 6 గంటలు పడుకుంటాం. ఎక్సర్సైజ్ రోజు చేయము. తర్వాత కాఫీ టీలు తాగుతూ ఉంటాం. ఇవన్నీ తింటూ ఉంటాం, స్వీట్స్ తింటుంటాం. మంచి ఫుడ్ తినం. 3 సార్లు అలవాటు ఉంది, మధ్య మధ్యలో కాఫీ టీలు, ఇవన్నీ రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఎనిమిదోది ఏంటి? స్ట్రెస్. అందరికి తెలుసు స్ట్రెస్ అవ్వకూడదు, కానీ మనకు స్ట్రెస్ ఉంటుంది, దాని నుండి బయటపడలేకపోతున్నాం. ఉమ్. ఎస్. ఇవన్నీ అందరికి తెలుసు. ఫుడ్, ఎక్సర్సైజు, నిద్ర, స్ట్రెస్ అందరికి తెలుసు. మనం అందరం క్యాజువల్ తీసుకుందంటే హైడ్రేషన్, నీళ్లు. ఎన్ని నీళ్లు తాగాలి, ఎప్పుడు తాగొచ్చు, ఎప్పుడు తాగకూడదు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు కదా. ఇన్నాళ్ళు ఎస్ లేదు సార్. మనందరికి, అదే అనుకుంటాం మనందరం. నాకు 55 ఏళ్ళు వచ్చేదాకా ఈ క్లారిటీ లే. మీరందరూ తొందరగా తెలుసుకుంటే మంచిది అనమాట. ఇవి ఈ మిస్టేక్స్, ఫుడ్లో ఈ మిస్టేక్లు చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేయట్లేదు, నిద్ర సరిగ్గా పోవట్లేదు, స్ట్రెస్ అవుతున్నాము, నీళ్లు సరిగ్గా తాగట్లేదు. దానివల్ల ఏమవుద్ది? మన బాడీలో నుండి మళ్ళీ బయటికి పోవు. సరే, ఈ 10 మిస్టేక్స్లో ఎన్ని మిస్టేకులు చేస్తున్నాం మనము? ఒకప్పుడు నేను 10లో 7 మిస్టేక్లు చేసేవాడిని. రోజు ఎక్సర్సైజ్ చేసేవాడిని, చక్కగా 8 అవర్స్ నిద్రపోయేవాడిని, స్ట్రెస్ ఉండేది కాదు. మిగతా అన్నిట్లో ప్రాబ్లం. హైడ్రేషన్ నాకు ఐడియా లే. ఏదో 1, 1.5 లీటర్ తాగేవాడిని. టాయిలెట్ ఒకసారి వెళ్ళేవాళ్ళు రోజులో. తర్వాత కాఫీ టీలు కంపల్సరీగా ముందు కింద రెగ్యులర్గా తాగేవాళ్ళు. ఫుడ్ రిఫైన్డ్ ఆయిల్ ఇప్పుడు ఇప్పుడు మార్చుకున్నాం, మేము గానిగాయలే తింటాం, నెయ్యే వాడతాం. ప్రాసెస్ ఫుడ్ చాలా తక్కువ. అప్పుడు ఇంట్లోనే కూల్ డ్రింక్ ప్యాకెట్లు, ఐస్ క్రీమ్ డబ్బాలు గిబ్బాలు ఫ్రిడ్జ్లో ఉంటాయి రెగ్యులర్గా. న్యూట్రిషియస్ ఫుడ్ అలవాటు వెళ్ళా. 3 సార్లు కంపల్సరీ తినవచ్చు. చూసారా? ఇన్ని మిస్టేక్లు చేస్తే వల్ల ఏమవుతుంది? ప్రాబ్లం వస్తాయి అనమాట. చాలా మంది కంటే ఎనిమియా వస్తుంది, డి విటమిన్ తగ్గుద్ది, B12 తగ్గుద్ది. మళ్ళీ తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉందో తెలియదు. బ్లడ్ ఇప్పుడు బయటకు కనపడేది అని చెప్పండి మనం. బయట ఎవరైనా చూసామనుకోండి, చెప్పగలం, ఏం చెప్పగలం? లావుగా ఉన్నాడు, పట్టు ఉంది అనుకోండి, ఈ రెండే తెలుస్తుంది. ఎస్ మిగతా సార్. లోపల ఉంది ఏం తెలియదు ఎవరికి. అది తెలుసుకోవాలంటే బ్లడ్ టెస్ట్లు ఇంపార్టెంట్. డాక్టర్ గారు ఎస్. చెప్పారు కదా, ఏమి టెస్ట్లు చేసుకుంటే మనకు బయటపడుద్ది. ఇప్పుడు ఒక ఇల్లు మంచిగా లోపల ఉందో లేదో అది చూడాలనుకోండి, బయట చూసాం మంచిగా, ఆ, బయటకు చూస్తానికి అందంగా ఉంది ఇల్లు,
అంటే లోపలికి వెళ్ళి అన్ని రూములు చూస్తే కానీ మనకు తెలియదు. అలానే మన బాడీలో కూడా స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు అందరికీ ఇప్పుడు చూస్తే మన ఇండియాలో 60 మంది వచ్చేసి ఓవర్ వెయిట్ ఉన్నారట. 100లో 10 మందిలో 10 మందిలో 10 మందిలో 6. తర్వాత కొలెస్ట్రాల్ 80 మందికి ఉందంట 100లో. తర్వాత ఫ్యాటీ లివర్ 65% ఉంది. డి విటమిన్ 81% తక్కువ ఉంది. అందరికీ బీభత్సంగా డి విటమిన్ తక్కువ ఉంటుంది. B12 తక్కువ ఉంటుంది. ఇవన్నీ మనకుందో లేదో తెలుసుకోవాలా. బయటకి ఎందుకు? తర్వాత ఎనిమియా. అందరికి లేడీస్ అందరికి కూడా పెద్ద ప్రాబ్లం అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. 10, 9, 8 అలా ఉంటుంది అనమాట అందరికి. హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, దానివల్ల ఐరన్ తక్కువ ఉంటుంది, దానివల్ల ఫెరిటిన్ తక్కువ ఉంటుంది, డి విటమిన్ తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది. బట్ డయాబెటిక్ ఉందో లేదో తెలియదు మనకి. చాలాసార్లు మనం ఏమంటుంటే మాకు డయాబెటిక్ లేదు సార్, మీ షుగర్ చేసినా బాగుందంటాం. HbA1c చేసుకుంటే కానీ తెలియదు అన్నమాట. ఓకే. ఇప్పుడు చాలా మంది మేము చెప్పాక మన క్లాస్లో అటెండ్ అయ్యి టెస్టులు చేసుకొని అప్పుడు అరే ఇందాక విన్నారు కదా, ఒక ఆయన చెప్తున్నాడు క్లాస్లో ఫస్ట్ ఆ వీడియో పెట్టినప్పుడు విన్నారు కదా, వాళ్ళిద్దరు భార్యాభర్త ఇద్దరు చేసుకున్నారు. తెలుసుకుంటే 10 ప్రాబ్లమ్స్లో మన లెక్క అనమాట. 10 ప్రాబ్లంలో ఎన్ని ఉన్నాయి? ఓవర్ వెయిట్ కన్ఫామ్ కనపడి తెలుస్తుంది, పొట్ట తెలుస్తుంది. తర్వాత చూస్తే ప్రీ డయాబెటిక్ ఉన్నాడు. డి విటమిన్ 100% తక్కువ ఉంటుంది, చాలా మంది తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుంటే మనం కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి మనం? ఇవన్నీ చేసుకుని చూసారా, ఈ తర్వాత ఇప్పుడు మనం ఈ మధ్య మధ్యలో తినే అలవాట్లు ఏం తెలుసుకున్నాం కదా. ఇది మనం 3 సార్లు మధ్యలో మధ్యలో ఏం తింటాం? సెన్సిటివ్ ఈటింగ్. నచ్చింది అనుకోండి, కనపడింది తినాలనిపిస్తుంది. ఆఫీసులో అందరు కాఫీ టీలు ఫ్రీగా ఇచ్చేస్తుంటారు. ఎన్విరాన్మెంట్ ఈటింగ్ అంటే వాళ్ళు తింటున్నారు వీళ్ళు తింటున్నారని మనం మన ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తుంటారు అనమాట ఒక్కోసారి. ఆ తర్వాత బాగా ఫుడ్ బాగా ఉందని టేస్ట్ ఉందని బాగా తినేస్తాం, తర్వాత ఇబ్బంది పడుతుంటాం, అయ్యో గొంతు దాకా తిన్నాం అనుకుంటుంటాం. తర్వాత తల్లులు ఫీడింగ్ చేసేటప్పుడు ఏమైనా మిగిలిపోతే ఏం చేస్తారు? చక్కగా నెయ్యి వేసాము, అయ్యో ఇది వేస్ట్ అవుతుందని ఏం చేస్తాం చెప్పండి? తినేస్తా వేస్ట్ తినేస్తా వేస్ట్ ఐటమ్ ఎక్కడ పడేయాలి? బయట పడేయాలి, పొట్టలో. కానీ మనం పొట్టలేస్తున్నాం. ఎస్. అందుకని చాలా సార్లు ఈ పాపం తల్లులు వచ్చేసి వాళ్ళు లావు ఎందుకేమో అనుకుంటుంటారు, మేము తినమని అనుకుంటుంటారు. పిల్లలకి పెట్టే 3 సార్లు వీళ్ళు కూడా కొంచెం కొంచెం ముద్దలు వేస్తారు. వీళ్ళు మామూలు 3 సార్లు తింటారు, మధ్యలో కాఫీ టీలు తాగారు, బ్యాండ్ పడిపోయింది. తర్వాత ఎమోషనల్ ఈటింగ్, పీరియడ్స్ అప్పుడు కానీ స్ట్రెస్ అయినప్పుడు కానీ తింటుంటాం. న్యూట్రిషన్ హంగర్ అంటే మంచి ఫుడ్ తినకపోతే, నాకు చెప్పుకున్నాం కదా మనం డెఫిషియన్సీ, న్యూట్రిషన్ డెఫిషియన్సీ. ఆ తర్వాత టేస్ట్ చేయటం, ప్రసాదాలు ఎవరైనా ప్రసాదం పెడితే ఏం చేస్తాం? ఇప్పుడు తినేస్తా. తింటలేదు కదా, మనం అందరం ఆలోచిస్తున్నాం. ఎవరు పెట్టారు అనుకోండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టుకొని భోజనంతో పాటు తింటాం. తర్వాత అతిథి దేవోభవ, ఇది అందరూ తెలుసుకున్నాం కదా. మనం ఇళ్ళకి వెళ్ళంగానే వాళ్ళు మనకు ఫోర్స్ చేస్తారు. మొహాటానికి ఎన్నిసార్లు తింటుంటాం మనం, వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని తింటుంటాం. ఇవన్నీ చేయకూడదు. ఇవన్నీ చేయడం వల్ల ఏమో చూడండి మన బాడీలో 9 మిస్టేక్లు చేసేవాడు. చూసారా, ఎస్ సార్. ఏదైనా కనపడింది, రోడ్డు మీద వెళ్తున్నాము, దారిని వెళ్తుంటే అక్కడ మిరపకాయ బజ్జీలు వేస్తున్నారు హాట్గా, ఆగి ఒక 2 బజ్జీలు కొనుక్కొని తినేస్తాం లేదా? బాగుంది ఎస్ కదా సార్. అని తినేస్తుంటాం అన్నమాట. అట్లా ఆఫీస్లో కాఫీ టీలు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ 9 మిస్టేక్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 10 మిస్టేక్లు చేయట్లా, చక్కగా 2 సార్లు తింటాం, మధ్యలో ఎవరు పెట్టినా తినం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, మన బాడీలో చూసారా టాక్సిన్స్ పేరుకుంటాయి, అవసరం ఓకే లేని సార్. అన్నీ మన బాడీలో చేరుకుంటాయి. తర్వాత న్యూట్రిషన్ డెఫిషియన్సీ, అంటే ఏది అవసరం లేదో అది మన బాడీలో ఉంటుంది, ఏది అవసరమో అది ఉండట్లేదు అనమాట. తర్వాత స్కెలిటన్ ప్రాబ్లం ఉంటుంది, స్ట్రెస్ వస్తుంది బాడీలో, సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్. ఇందాక మేడం చెప్పారు కదా, ఈ సిర్కాడియన్ ఇంబ్యాలెన్స్ చూడండి. మనకి లేడీస్కి వచ్చే పీరియడ్స్ ఉంటుంది చూడండి, చంద్రుడు చంద్రుడికి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. 28 days పీరియడ్స్ టైం ఉంటుంది అనమాట. ఎస్. అలానే డే టైం నైట్ టైం, మనందరికి కూడా డే టైమే కళ్ళు కనపడతాయి. మనం డే టైమే తిరగాల, పనులు చేసుకోవాలి, నైట్ పడుకోవాలి. కానీ కరెంట్ ఎస్. వచ్చిన కాడ, జాబ్లు వచ్చిన కాడికి అందరూ నైట్ పనులు చేస్తున్నారు. ఎవరైతే అగెయిన్స్ట్ సిర్కాడియన్ రిథమ్ ఉంటారో, ఎవరైతే నైట్లు పని చేస్తారో, నైట్ డ్యూటీ ఉన్న వాళ్ళందరం చూడండి, 99% నైట్ డ్యూటీ చేసే వాళ్ళు అందరూ కూడా ఓవర్ వెయిట్, బెల్లీ ఫ్యాట్, నానా బీభత్సం. లేడీస్కి అయితే ఇంకా పీరియడ్స్ పీరియడ్స్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మొదలవుతాయి. తర్వాత ఇన్ఫెర్టిలిటీ వస్తుంది. వీటన్నిటి కూడా గోయింగ్ అగెయిన్స్ ది నేచర్ అనమాట. ఆ తర్వాత పూర్ గట్ హెల్త్ పాడైపోయింది, మైక్రోబియం పాడైపోయింది,
ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం మాట్లాడుకున్నది అది వచ్చేస్తుంది అనమాట. గ్లైకేషన్, ఆక్సిడేషన్. చూసారా మీరు ఎప్పుడైనా చూడండి, ట్రై చేయండి. మన యాపిల్ కోసి బయట పెడతామో అది కాసేపటి కల్లా దాని మీద ఆక్సిడేషన్ అయిపోద్ది అనమాట. ఆలు కూడా కోసి పెట్టండి బయట, అది అయిపోయింది. అలానే మన బాడీ లోపల కూడా రస్ట్ పడుతుంటుంది అనమాట. కారణం ఏంటి? ఈ మిస్టేక్స్. ఈ 10 మిస్టేక్స్. ఇప్పుడు దేనికైనా మన అన్నిటికి ప్రాబ్లం ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్, తర్వాత తర్వాత క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ చూసారా ఇంత బీభత్సం జరుగుతుంది అనమాట బాడీలో. ఎందుకు జరుగుతాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతాయి చెప్పండి? ఇంకా చూసుకున్నాం కదా, అవును. ఫుడ్లో చేసే మిస్టేక్లు, నీళ్లు తాగకపోవటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, నిద్రపోకపోవటం, స్ట్రెస్ అవ్వటం, టాయిలెట్ వెళ్ళకపోవటం, ఇవే బేసిక్. మనం ఇవి కరెక్ట్ చేసుకోం. ఏదో డైట్ ఏంటి సార్, ఏ డైట్ ఫాలో అవుదామని ఇది ఎస్. చేయండి, ఆటోమేటిక్ చేయండి. అదంతా తర్వాత పిహెచ్డి తర్వాత చేద్దరు. బేసిక్గా ఇంట్లో హ్యాపీగా చేసుకొని వైట్ రైస్ అవాయిడ్ చేసుకొని చక్కగా తినండి, హ్యాపీ, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంతకుముందు దాకా మనకు అలవాటు 3 సార్లు కాఫీ, 3 సార్లు తినేవాళ్ళు, మధ్యలో కాఫీ టీలు తాగేవాళ్ళు. ఇప్పుడు 2 సార్లు వెళ్ళడం కష్టం ఇనిషియల్గా. దాన్ని కొంచెం కేర్ఫుల్గా మీరు హ్యాండిల్ చేసుకోవాలి. ఏం ఫుడ్ తింటున్నారు డాక్టర్ గారికి పెట్టండి. చెప్పు ఇద్దరు మీరు తినే ఫుడ్లో కొంచెం వైట్ రైస్ ఉంది, రసం వేసుకుని తాగారు, మళ్ళీ వెంటనే 2 గంటలకు ఆకలేస్తుంది. అదే పులి ఉంది అనుకోండి, ఏం చేస్తుంది? వేటాడి తింది అనుకోండి, మరి 2 రోజులు తింది అది. పక్కన మేక వెళ్తున్నా దాని జోలికి వెళ్దాం. చూసారు ఎప్పుడన్నా? ఎస్. ఎందుకని? దానికి ఆకలిలే. ఆకలి లేదు కాబట్టి. ఆకలి ఉన్నప్పుడు అది కడుతుంది. మనమేంది, ఆకలి ఉన్నా లేకపోయినా బాగుంది నొట్టేసుకుంటాం, వాడు పెట్టాడు నొట్టేసుకుంటుంటాం. అందుకే అన్ని ప్రాబ్లం రావడానికి కారణం ఈ 10 మిస్టేక్స్. ఈ 10 గుర్తుపెట్టుకోండి. డయాబెటిక్ కారణం ఏంటి? 10 మిస్టేక్లే. 10 10 10 చేయట్లా. మీరు అనొచ్చు, లేదు సార్ మేము 10 చేయట్లేదు, ఒక మిస్టేక్ చాలు బ్యాండ్ పడతానికి. అవునా? చెప్పండి. 10కి 10 ఎస్. చేస్తే తొందరగా బ్యాండ్ పడుతుంది. లేదు లేదు ఒకటే చేస్తున్నాం, ఏంటి ఒక్క మిస్టేక్ చెప్పండి. నిద్ర పడతలేదు, నిద్రపోకపోవటం. అయిపోయింది. స్ట్రెస్ అవుతున్నాం, అయిపోయింది. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. నీళ్లు తాగట్లేదు, అసలు ఎక్సర్సైజ్ చేయట్లేదు, మనం బయటికే పోం, సెడెంటరీ లైఫ్ స్టైల్. చూసారా? ముందు మనం ఈ క్లారిటీ తెచ్చుకొని ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోద్ది హెల్త్. తర్వాత ఎస్. నెక్స్ట్ ఏంటి చూద్దాం. వీటన్నిటి వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? చూసారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒబేసిటీ వస్తాము. ఉం? ఆ తర్వాత ఒకటి ఇది, రెండోది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, చైల్డ్హుడ్ ఒబేసిటీ. చూడండి అన్ని, డెమ్నిషియా, మైగ్రేను, స్ట్రోక్ రావడానికి కానీ, హై బ్లడ్ ప్రెషరు. చూసారా అవన్నీ, అన్ని ఆర్థరైటిస్, ఫ్యాటీ లివర్, పీసీఓడి, అన్నిటికీ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది చెప్పండి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? ఎక్కువ తినేయటం వల్ల. ఆ? ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వలన. 10 మిస్టేకుల్లో ఏ మిస్టేక్ చేసినా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకేం ఆ, అవసరం లేదు. ఓవర్ వెయిట్ ఉన్నాడు, కారణం ఏంటి? ఇందులో ఏదో ఒకటి చేస్తున్నాడు మిస్టేక్. ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు ఓవర్ వెయిటే. ఒకడేంటాడంటే, లేదు సార్ శుభ్రం నిద్రపోతున్నాను సార్ నేను చక్కగా, కానీ వాడు రోడ్లో బాగా బీభత్సంగా తింటుంటాడు, వాడికి ఆ ప్రాబ్లం. ఇంకోటి ఏంద్రా బాబు అంటే, అన్ని బాగున్నాయి సార్, అసలు ఆయన ఎక్కువ తిండు కానీ ఆయన నేను నిద్రపోడు, అయిపోయింది కదా. ఇంకోటి స్ట్రెస్ అవుతుంటాడు, ఇంకోటి ఏమో నీళ్ళు తాగడం. అంటే ఏ ప్రాబ్లం వస్తే మనం చెప్పలేము. ఇప్పుడు మనకి పప్పుచారు టేస్ట్ ఉండాలంటే దేని వల్ల వస్తుంది చెప్పండి? ఏ ఐటమ్ వల్ల వస్తుంది? ఉప్పు. అదిగో ఇక్కడే మళ్ళీ పప్పులో కాలేసి మేము ఒక బస్తా ఉప్పు ఇచ్చాం అనుకోండి, అవుద్దా? అన్నీ సమానం వేయాలి, ఉప్పు ఒక్కటే కాదు కదా. ఇక్కడే మనం పప్పు పొరపాటు చేసేది. టేస్ట్ కావాలంటే పప్పు చారులో వేయాల్సిన అన్ని ఐటమ్స్ వేయాలా లేదా? ఏది ఇంపార్టెంట్, ఏది ఒకటి కంటే ఒకటి ఇంపార్టెంట్ కాదు. మనం ఊరుగా అనుకుంటాం మనసులో, సరే మీరు అదే ఉప్పు అంటే ఉప్పు 2 బస్తాలు ఇస్తే చేస్తారా? లేదు. ఉప్పు కావాలి, కారం కావాలి, చింతపండు కావాలి, అన్నీ సమగా వేస్తేనే వస్తుంది. అలానే మంచిగా హెల్త్ ఉండాలి. ఇప్పుడు పాడవటం, ఇక్కడ కూడా పాడవాలనుకోండి, పప్పుచారు అన్నీ వేసారు, ఉప్పు మర్చిపోయారు కదా, లేదా అన్నీ వేసారు, కారం మర్చిపోయారు, ఉప్పు కరెక్ట్గా వేసారు, ఏమంటే తింటారా? ఏ ఒక్కటి అనిపి తగ్గినా టేస్ట్ రాదు. ఈ పాయింట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలానే ఇవి ఏ మిస్టేక్ చేసినా మనకి బ్యాండ్. మంచిగా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ మిస్టేక్స్ ఆపేయాలి ఫస్ట్. చేసి నీళ్ళు, మేడం గారు చెప్పారు కదా, రోజు ఎస్. 4 లీటర్ నీళ్ళు తాగాలి, 2 సార్లు మల విసర్జన కంపల్సరీ వెళ్ళాలి. చూడండి, ఎప్పుడైతే మీరు 2 రోజులు 4 లీటర్లు తాగి 2 సార్లు మల విసర్జనకి వెళ్ళి 1 అవర్ వాకింగ్ చేసి చక్కగా నైట్ 8 అవర్స్ పడుకొని స్ట్రెస్ లేకుండా ఉండి రోజులో బాగా హ్యాపీగా 2 సార్లు తింటారో, మీ బాడీ లైట్గా ఉంటుంది, కంఫర్ట్గా అనిపిస్తుంది. అంతకుముందు కన్నా కూడా
మంచిగా మనకి బాడీ హ్యాపీగా తెలుస్తుంది అన్నమాట. కారణం ఏంటి? ఇవే రాంగ్ హ్యాబిట్స్ ఆపేసాం, దినచర్య ఫాలో. ఇంకా తర్వాత ఇంకా ప్రాబ్లం ఉన్నాయి లేదని బ్లడ్ టెస్ట్ చేసుకుని తెలుసుకున్నాం, ఓకే డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, దాన్ని ఫాలో అవుతాం అన్నమాట. ఎస్ సరే. అసలు ఒబేసిటీ ఎందుకు వస్తుంది చెప్పండి? ఓవర్ వెయిట్ ఎందుకు అవుతున్నాం? బెల్లీ ఫ్యాట్, పొట్ట ఎందుకు వస్తుంది? ఎక్కువ తినేయటం వల్ల టైం తప్పితే మళ్ళీ వెళ్ళిపోయారు. ఏంటి పని కారణం? చేయడం, వల్ల ఆ? వర్కౌట్ చేయకపోవడం. ఆ? మళ్ళీ ఏం చెప్పాను ఇందాక? ఈ రాంగ్ 10 రాంగ్ హ్యాబిట్స్ 10 10 రాంగ్ హ్యాబిట్ హ్యాబిట్స్ లో ఏది తీసినా వస్తుంది. ఏది ఒబేసిటీ రావడానికి కారణం ఏంటి? 10 రాంగ్ 10 హ్యాబిట్స్. రాంగ్ హ్యాబిట్స్ లో 1-2 ఉన్నా కూడా ఒబేసిటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒబేసిటీ వచ్చింది అనుకోండి, దానివల్ల ఇంకేం వస్తాయి అంటున్నాడు చూడండి, వీళ్ళ లెక్క 3 డిజార్డర్స్. ఓవర్ వెయిట్ ఉన్న 3 డిజార్డర్స్ ఉంటాయి. తర్వాత కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఉం? తర్వాత రీప్రొడక్టివ్ డిజార్డర్స్, పిల్లలు పుట్టరు కదా, ఓవర్ వెయిట్ అయితే పిల్లలు ఉండరు. డాక్టర్ ఏం చెప్తాడు? వెయిట్ తగ్గాలంటాడు. వెయిట్ తగ్గమని డాక్టర్ చెప్పిన అవసరంలా, మీ సెక్యూరిటీ గార్డ్ కూడా చెప్తాడు. ఏమయ్యా అంత అంత లావుగా ఉంది, పిల్లలు లేరంటే ముందు ఆమె వెయిట్ తగ్గమని అంటాడు. వెయిట్ తగ్గడానికి సొల్యూషన్ ఎవరన్నా ఏం చెప్తారు? తక్కువ తినండి, వాకింగ్ చేయండి అంట. అవునా? ఇది అందరికి తెలుసే కదా. ఎస్ 2 రోజులు కంకణం కట్టుకొని ఏం చేస్తాం అంటే, మనం ఏదో చిన్న క్యారెట్ ముక్క, ఒక చిన్న దోసకాయ ముక్కలు తింటాం. ఓ 2 రోజులు ఎట్టో 3 రోజులు కుదరదు. ఆకలితో ఏ ఛాయ్ బతికింది వేస్ట్ అనేసి మళ్ళీ రంగంలో దిగిపోతుంది. మనం చేయాల్సిందల్లా ఈ ప్రాసెస్. అన్నిటి కారణాలు రాంగ్ హ్యాబిట్స్. చాలా మంది మనకి చెప్తారు ఈ ఒక్కటి వల్లనే వస్తుంది, ఒక్కటి వల్ల రాదు. రాంగ్ హ్యాబిట్స్ ఆపేయాలి, టెస్టులు చేసుకోవాలి, దినచర్య ఫాలో అవ్వాలన్నమాట. ఓకే తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏంటి. చూడండి, మన బోట్లో ఒక్క క్రాక్ ఉన్నా కూడా ప్రాబ్లమే కదా. బోట్లో వెళ్తారా? అలాంటి బోట్లో వెళ్ళాం కదా. అయ్యో కొత్తగా ఫ్రెష్ ఈ బోట్లో క్రాక్స్ అంటే మన ప్రాబ్లం అన్నాడు. ఏమేమి ప్రాబ్లం చూసుకుందామా? ఫస్ట్ ఓవర్ వెయిట్ ఉంటాం ఒక ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఓవర్ వెయిట్కి బెల్లి ఫ్యాట్ ఉందో అంటే వాళ్ళు వెళ్ళే బోట్లో ఒక క్రాక్ ఉన్నట్లు. వెళ్తారా అలాంటి బోట్లో మీరు? వెళ్దాం సార్. ఎంత తొందరగా దాన్ని రిపేర్ చేసుకోవాలి, తొందరగా వెయిట్ తగ్గాలి. నెక్స్ట్ ఏంటి? బీపీ. ఎవరికైతే బీపీ 120/80 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇంకో క్రాక్ ఉన్నట్లు. తర్వాత డయాబెటిక్ ఉంది లేదా ఎలా తెలుస్తుంది? HbA1c అబౌవ్ 5.7% ఉంటే వాళ్ళకి ప్రీ డయాబెటిక్, 6.4 ఉంటే డయాబెటిక్, అంటే ఇంకో క్రాక్ ఉన్నట్టు అనమాట. థైరాయిడ్ చూసారా, TSH ఎక్కువ ఉంటే. కిడ్నీ ఫంక్షన్ మంచిగా ఉందో లేదో చూడాలంటే ఇది చూసుకోవాలి, 1.2 కంటే లోపల ఉండాలి. 1.2 ఎక్కువ ఉంటే మనకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉన్నట్లు అనమాట. తర్వాత కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అబౌవ్ 100 ఉండకూడదు. HDL బిలో 60 ఉండకూడదు. లివర్ ఏమంటారు? లేదు లివర్ సార్ నేను లివర్ ఫంక్షన్ లో కూడా ఈ లివర్ ఎంజైమ్స్ అబౌవ్ 26 అంటే ఏంటి చెప్పండి పావని గారు? ఆ? లివర్ ఫ్యాటీ లివర్ ఉన్నది సార్. ఫ్యాటీ లివర్ ఉందంటే ఇంకో క్రాక్ ఉన్నాయి చాలన్నట్టు. ఇప్పుడు ఒక క్రాక్ బోట్లోనే మనం వెళ్ళొద్దు అనుకుంటున్నాం కదా. అవును సార్. అలాంటిది 4-5 ఉంటే ఇంక లైఫ్ అంతా బస్ స్టాండే. నెక్స్ట్ డి విటమిన్. డి విటమిన్ మనం అందరం అనుకుంటాం 40-30 ఉందిలే పర్లేదు అనుకుంటాం. నో, బిలో 60 ఉంటే మనం కేర్ఫుల్. 55, 59 ఉన్నా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే ఈ ల్యాబ్ రిపోర్ట్ ఏం చెప్తే 30-100 అంటారు అనమాట. అంటే బిలో 60 ఉంటే మనం ఇంకో బొక్క ఉన్నట్టు. B12 బిలో 600 ఉందంటే మనకు ఒక ప్రాబ్లం ఉన్నట్లే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అబౌవ్ 1.5 ఉండకూడదు, అంటే ఇన్సులిన్ టెస్ట్ చూస్తే అబౌవ్ 7 ఉండకూడదు. మీరు చెప్తే 90% పీపుల్కి అబౌవ్ 7 ఉంటుంది. ఆదిత్య గారు, మన దగ్గర ఉన్నటువంటి చార్ట్లు చూస్తే ఫాస్టింగ్ ఇన్సులిన్ అబౌవ్ 7 90% ఆఫ్ పీపుల్కి ఉంటుంది. చెప్పండి ఎందుకు ఉంటుంది 90% పీపుల్కి? పావని గారు, ఇన్సులిన్ రాంగ్ హ్యాబిట్స్ వల్ల. ఆ, అందరం 90% అందరం 3 ముద్దలు తింటున్నాం లేదా? అవును సార్. ఆ ఐడియా లేకుండా మధ్య మధ్యలో మెక్కేస్తున్నాం లేదా? ఎస్ సార్. ఇది ఎట్లా అంటే సింపుల్. మనందరం కూడా చెప్పు లేకుండా ముళ్ళ మీద నడిస్తే గుచ్చుకుంటే ముళ్ళు గుచ్చుకోవాలి. గుచ్చుకుంటారు సార్. మాకెందుకు గుచ్చుకుని అంటే మీరు వెళ్తే గుచ్చుకోండి, వెళ్ళకపోతే గుచ్చుకో. అలానే యావరేజ్గా అందరు చేసే మిస్టేక్ అంటే మీరు అనుకోవచ్చు మనందరికి అలవాటు కదా సార్ 30 తింటాం అనుకుంటాం.
ఇప్పుడు మనిషి చిన్నపిల్లడు చిన్నప్పుడు ఎంత ఉంటాడు? ఒక 2 అడుగులు ఉంటాడు, 3 కిలోలు ఉన్నాడు. ఇప్పుడు బాగా 6 అడుగులు అయ్యి 70-80 కిలోలు అయ్యారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా పెరగం కదా. ఎస్ సార్ అప్పుడు పెరగదు. అట్లీస్ట్ ఆఫ్టర్ 20-25 ఇయర్స్ వచ్చిన తర్వాత జనరల్గా ఎవరు కూడా 2 సార్లు తింటే చాలు, 3 సార్లు తినకూడదు. అదే ప్రెగ్నెంట్ ఉమెన్ 3 సార్లు తినొచ్చు, వాళ్ళకి లైసెన్స్ ఉంది. ఎందుకని? వాళ్ళు ఒకళ్ళు కాదు, బేబీ ఇద్దరు. క్యారీ చేస్తారు కదా. వాళ్ళు ఇద్దరు కదా, ఒక మనిషి కింద లెక్క అవును సార్. రారండి ఇద్దరు. కనుక వాళ్ళు అవును మూడు సార్. సార్లు తినొచ్చు. అదే పిల్లలకి తల్లులు పాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళు 3 సార్లు తినొచ్చు. అదర్వైజ్ ఇన్ మై ఒపీనియన్ నో బడీ షుడ్ ఈట్ 3 టైమ్స్. కానీ అందరం తింటాం లేదా? ఎస్ సార్ అందుకే చూడండి, తినరు. వరల్డ్ వైడ్ చూడండి, ఇన్ని పెరగడానికి కారణం ఏంటి? అదొక కారణం. నీళ్లు తాగం. మళ్ళీ దీనికి ఏం చెప్తారు తెలుసా చాలా మంది? సార్, అన్ని నీళ్లు తాగకూడదు, 4 లీటర్లు నీళ్ళు తాగితే డేంజర్. ఏంటి పొద్దున్న లేచి 1 లీటర్ తాగుతారా? కిడ్నీలు పోతాయి. ఈ బ్యాచ్ చాలా మంది ఉంటారు. అవును సార్ చాలా మంది ఆ, ఉన్నారు ఈ సార్. ఈ బ్యాచ్ చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళని చెప్తారా బాబు, ఆకలేసినప్పుడు తినాలా? లేదే, ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటాం. అవును ఇది సార్. యాక్చువల్గా అసలు వాటర్ అనేది చాలా చాలా అద్భుతం. డాక్టర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీ అందరికి కూడా. చూడండి, మన బాడీలో రక్తనాళాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తాడుగా లైన్ పెడితే భూమండలానికి 1.5 రౌండ్ వెళ్ళి వస్తాయి. ఉమ్. అవును ఇప్పుడు సార్. బయట మీరు రోజంతా ఏసీ రూమ్లో ఉన్నారనుకోండి, రోజంతా ఉన్నారు, సాయంత్రం స్నానానికి వెళ్తున్నప్పుడు మీకు ఒక మగ్గు నీళ్ళు ఇస్తాయి. ఏమంటారు? లేదు మాకు 2 బకెట్లు కావాలి, లేదా షవర్ కింద ఒక అరగంట కూర్చుంటాం కదా. కానీ అవును బాడీ సార్. లోపల ఉన్నటువంటి రక్తనాళాల లోపల నుండి ఏమవుతుంది? బ్లడ్ వెళ్ళాలి. ఆ బ్లడ్తో పాటు మనం తిన్నటువంటి ఆ, అన్ని దానిలో గ్లూకోజ్ వెళ్తుంది. ప్రతి కణానికి కూడా గ్లూకోజు, ఆక్సిజన్ అందాల. దాంతోపాటు వాటర్ వెళ్ళాలి. కొన్ని రక్త కణాలు అయితే మన ఎంట్రుక కన్నా కూడా సన్నగా ఉంటాయి. అవును అందులో సార్. ఒక బొక్క ఉంటుంది, ఆ బొక్కలో బ్లడ్ వెళ్ళాల. ఎట్లా వెళ్తుంది మనం నీళ్ళు తాగకపోతే? బాడీ నానా కష్టపడుతుంటది పాపం లోపల ఇన్నాళ్ళు. మనకు అలవాటులేగా మనం ఇంతకుముందు నేను 1.5 లీటర్ తాగేవాడు అంతే, రోజు 1 లీటర్ 1.5 తాగేవాడు అంతే. దానివల్ల ఏమైంది? నాకు కిడ్నీ స్టోన్స్ వచ్చేసినాయి. చాలా 2-3 టైమ్స్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం. డాక్టర్ ఏం చెప్పాడు? ఎక్కువ నీళ్లు తాగాలి బాబు నువ్వు అని చెప్పాడు. ఇదే డైలాగ్, ఆయన చెప్పిన డైలాగ్. సరే, ఆయన ఎక్కువ నీళ్లు తాగడం, నీళ్ళు ఎక్కువ తాగడం మొదలు పెట్టాను, పొట్ట వచ్చింది తప్పించి రాళ్ళు పోలా. నీళ్లు తాగే పద్ధతి డాక్టర్ గారు మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఎస్ నీళ్ళు, సార్ సార్. ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. చూడండి, ఆ జంతువులు వీటిలో ఉంటాయి కదా, ఆ అడవుల్లో ఉంటాయి. అది నీళ్లు పక్కన పెట్టుకొని తింటుంటుందా? లేదే. మనకు భోజనం పక్కన గ్లాస్ పెట్టుకుంటాం. మళ్ళీ అంటే అది వెళ్తా వెళ్తా ఆ గ్లాస్ మొత్తం ఫినిష్ చేస్తాం మేడం, అది నీళ్ళు వేస్ట్ చేయకూడదు. ఆ టైంలో తాగకూడదు. తాగినప్పుడు, తాగాక అట్లీస్ట్ ఒక హాఫ్ 1 అవర్ వెయిట్ చేయాలి మనం. పొట్టలో నీళ్లు ఫుడ్ ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే ఫుడ్ చాలాసేపు ఎక్కువ పడుతుంది డైజెషన్కి. అదే నీళ్లు తాగామనుకోండి, 20 మినిట్స్ కల్లా నీళ్లు పొట్టలో నుండి చిన్న పేగుల్లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా మీరు ఏదో ఒక జాంకాయ తిన్నారు, చిన్న జాంకాయ తిని 2 గ్లాసులు నీళ్లు తాగారండి, అది జామ్ అయిపోద్ది, పొట్టలో ఉండిపోతుంది. ఈ సింపుల్ టెక్నిక్స్ మనకు తెలియజేసే మిస్టేక్స్ అన్నమాట. ఎస్ సార్. ఆ తర్వాత ఆ, చూసారా ఎన్ని? చూసారా ఈ 10 ప్రాబ్లమ్స్ అన్నమాట. ఆ తర్వాత ఇంకేమున్నాయి చూడండి, ఇంకా ఎక్స్ట్రా. బ్లడ్ కౌంట్ చేసుకుంటే మనకు హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుస్తుంది. యూరిన్ అనాలిసిస్ ఏం తెలుస్తుంది? చాలా మందికి పాపం యూటీఐ అన్నమాట. ఎందుకు వస్తుంది? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. నీళ్ళు తాకపోతే వచ్చేస్తుంది. తర్వాత బయట తాగకపోతే. బాత్రూమ్లు యూజ్ చేస్తే పాపం లేడీస్కి తొందరగా వస్తుంది అప్పుడు ఈ ప్రాబ్లం. ఆ తర్వాత అందులో కొంతమందికి ఏముంది, షుగర్ పోతా ఉంటుంది కానీ వాళ్ళకి తెలియదు, డయాబెటిక్ వచ్చి ఉంటుంది, లేదా ప్రోటీన్ పోతుంటుంది. అందుకనే కంప్లీట్ బ్లడ్ కౌంట్ చేసుకోవటి, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ చేసుకోవడం మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట బాడీలో. తర్వాత ఇంకేం చేయాలి టెస్ట్లు? చూడండి, తర్వాత ఐరన్. ఐరన్ ఎంత ఉండాలి? చూడండి, బిలో 80 ఉంటే మంచిది కాదు. కానీ చాలా మందికి 50, 60, 70, 20, 30 కూడా ఉంటుంది. ఐరన్ తక్కువ ఉంటేమో తెలుసా, అన్నీ బాగానే ఉన్నాయి. ఐరన్ తక్కువ ఉంది అనుకోండి, జుట్టు రాలిపోతుంటుంది, నీరసంగా ఉంటుంది, ఏం పని చేయలేరు, ఆయాసంగా ఉంటుంది, మెట్లు ఎక్కలేం. కానీ ఏం చూస్తానికి మనిషి మట్టికి బాగా 70 కిలోలు ఉంటాం. కానీ ఏంద్రా ప్రాబ్లం అంటే ఇది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకోవాలి మనం. ఎస్ బ్లడ్ సార్. టెస్ట్లు మళ్ళీ చాలాసార్లు ఏంటంటే మనకి బ్లడ్ టెస్ట్లు వీళ్ళు 3,000-4,000 వసూలు చేసి చేస్తారు టెస్ట్లు. అందులో అంత పనికొచ్చే ఉండవు, మనకి ఇంపార్టెంట్ అన్నీ అంత ఉండవు అనమాట. కనుక ఈ చెప్పిన టెస్ట్లు అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చేయించుకోండి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఫెరిటిన్. ఇదొక ఐరన్ అనమాట. ఇదొక మన దీనిలో బిలో 50 ఉండకూడదు.
మంచిగా ఉండాలన్నమాట ఇవన్నీ. మీరు అనుకోవచ్చు 75 అంటే పర్లేదు కదా అని, కానీ ఇంప్రూవ్ చేసుకోండి. అబౌవ్ 80 వచ్చేట్టు చూసుకోవాలన్నమాట. అంటే ఐరన్ ఓకే. తక్కువ ఉందంటే ఏంటి లెక్క? పవన్ గారు ఇంకో క్రాక్. అర్థమైందా? అవును. యూరిక్ అవును. యాసిడ్. యూరిక్ యాసిడ్ అబౌవ్ 7 ఉండకూడదు. ఈఎస్ఆర్ ఇది ఒక ఇన్ఫ్లమేషన్ మార్కర్ అన్నమాట. హెచ్ఎస్సిఆర్పి ఇది ఒక ఇన్ఫ్లమేషన్ మార్కర్. తర్వాత హోమోసిస్ట్ ఇది ఒక ఇన్ఫ్లమేషన్ మార్కర్. టెస్టోస్టిరోన్ జెంట్స్కి అనమాట ఇది బేసిక్గా. చాలా మంది నేను చూస్తుంటాను, ఈవెన్ 30 years 25 40 35 ఉన్నా కూడా వాళ్ళ టెస్టోస్టిరోన్ బిలో 500 ఉంటుంది. టెస్టోస్టిరోన్ తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ తగ్గుద్ది అనమాట. పిఎస్ఏ ఇది జెంట్స్కి బేసిక్గా ప్రోస్టేట్ గ్రంథులు అనమాట. తర్వాత పీపీ ఇన్సులిన్ ఇది కొంచెం అడ్వాన్స్ స్టేజ్, మనం ఇనిషియల్గా అవసరం. పీపీ షుగర్ చూడండి, ఈ మార్కర్స్ చాలా 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 ఇంపార్టెంట్. బ్లడ్ టెస్ట్ చేసుకొని ముందు మీరు చూసుకోండి ఎక్కడెక్కడ మనకి ఈ రేంజ్లో లేవు. ఓకే సార్. చూసుకొని ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకుని మేము పెడతాం, గ్రూప్లో పెడతాం. తర్వాత తర్వాత చూసారా, ఒక ఈ ఒక్క ప్రాబ్లం ఉంటే ఏంటి, ఒక క్రాక్ ఉన్నట్టు. ఇవన్నీ ఉంటే ఎంత చెప్పండి, ఎంత కష్టం ఉంటుంది లైఫ్లో చెప్పండి. అవును సార్. చాలా మందికి ఓవర్ వెయిట్ ఉన్నాము, బీపీ ఉంది, షుగర్ ఉంది, దాంతోపాటు ఐరన్ తక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. ఉం? తర్వాత ఇన్ఫ్లమేషన్ మార్క్ వస్తుంది అంటే ఏంటి, చాలా చాలా ఇబ్బంది పడుతుంటాం అనమాట. మనందరం తెలుసుకున్నాం కదా దినచర్య. అక్కడికి వెళ్ళండి అందరం. మూవ్ టు ద అదర్ బాయ్స్. చూసాం కదా, ఇప్పుడు బ్రాడ్గా చూస్తున్నాం. వెళ్ళమంటే సో ఇప్పుడు వరకు ఏం చూసుకున్నాం మనం, ఏమేమి మిస్టేక్లు చేస్తున్నాము, దానివల్ల మన బోట్ ఎన్ని క్రాక్లు పెట్టే చూసుకోవాలి. మనకు తెలిసే క్రాక్లు ఏంటి చెప్పండి, రెండు క్లియర్గా తెలిసే క్రాక్లు ఏంటి. చూడంగానే ఓవర్ వెయిట్, 5 అడుగులే ఉంది, 70 కిలోలు ఉందంటే అది ఒక ఓవర్ వెయిట్. సైడ్ చూడడానికి మన పొట్ట కనపడుతుంది. మనం చాలాసార్లు మన మన కాళ్ళ వేళ్ళు మనమే చూసుకోలేకపోతుంటాం, పొట్ట అలా ఉంటుంది అనమాట కొంతమందికి. దాని నుండి ఎలా బయటపడాలి చెప్పండి, ఓవర్ వెయిట్ నుండి ఎలా దినచర్య బయటపడాలి? కాదు. కరెక్ట్. రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి దినచర్య ఫాలో దినచర్య. అవ్వండి. ఒక 3 months కల్లా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్. లాస్ట్ టైం ఆదిత్య గారి గ్రూప్లో ఒక మేడము సెక్రటరీలో పనిచేస్తుంది. తను 10 days ఫాలో అయిందంట, 10 రోజులు 5 కిలోలు తగ్గింది. అంటే ఇక్కడ వెయిట్ లాస్ మీద మనం ఫోకస్ చేయట్లా, మనం హెల్దీ ఎలా అవ్వాలని ఫోకస్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మన ఎస్. దినచర్య అందరికి తెలుసు కదా, ఎలా చేయాలి అందరికి. ఫుడ్ ఎస్ ఏం సార్. తినాలి, ఎక్సర్సైజ్ ఎంత చేయాలి, నిద్ర ఎంత పోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంచుకోవాలి. ఎక్సర్సైజ్ 1 hour అందరికి తెలుసు, నిద్ర 8 hours అందరికి తెలుసు. తెలుసా తెలియదు, ఏమన్నా స్పెషల్ చెప్పాలా? లేదు సార్, తెలుసు. అంటే తెలుసు కానీ మనం చెయ్యం. టూ అవును ఓ సార్. క్లాక్ దాకా టీవీలు చూస్తా కూర్చుంటాం. ఎలా వస్తుంది హెల్త్? ఎక్సర్సైజ్ 1 hour చేయాలి కానీ వెళ్ళాం, ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎండ ఉంది బయట, లేదా వాన ఉంది, ఏదో ఒక మనకు మనకు బలమైన కారణం ఉంటుంది, చాలా బలమైన కారణం. అది ఎస్ ఎస్ మీరు డెఫినెట్గా వెళ్ళకూడదు కానీ ఆ రోజు ఏదో కొత్త కారణం వస్తుంది అనమాట. నేను ఎప్పటికీ అందరికీ ఏం చెప్తానంటే, ఎవరికైతే చూడండి విందులో మెయిన్ హైడ్రేషన్. రోజు 4 లీటర్ నీళ్లు తాగి 2 సార్లు మల విసర్జనకి వెళ్ళిపోయి 1 hour వాకింగ్ చేసుకొని 8 గంటలు చక్కగా పడుకొని మన స్ట్రెస్ మనం అనలైజ్ చేసుకొని ఎంత స్ట్రెస్ అవుతున్నాం దాన్ని ఎలా బయటపడాలి చూద్దాం. ఇప్పుడు క్లాస్లో క్లియర్గా చూద్దాం. 2 సార్లు తింటున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇంప్రూవ్ అవుతారు. మధ్యలో వచ్చి ఎవరన్నా ఇంకోసారి పెట్టిన తినం, కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేస్తాం, నైట్ మినిమం 8 hours పడుకుంటాం చక్కగా. నీళ్లు 4 లీటర్లు తాగుతుంది లేదా తెలుసు చెప్పండి. చాలా మంది ఎక్కువ తాగుతారు, బాటిల్ పెట్టుకోండి, 1 లీటర్ బాటిల్. అది ఎస్ అయిపోగా సార్. మరి దానిలోనే పోసుకోండి. మీరు అడావుడు ఎస్. ఆడికెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తాగారు, ఇక్కడ ఒక గ్లాస్ తాగారు, మనం తర్వాత అనుకుంటాం చాలా తాగాం అనుకుంటాం. నువ్వు అది లెక్కపత్రం ఉండాలి మనకు, లెక్క పెట్టి చేసుకోండి. తర్వాత ఇది ఎలా చేసాం మనం, ఈ సిస్టమ్ అందరికి అర్థమైంది కదా. పొద్దున్న లేచిన వెంటనే ఏం చేయాలి, ఇవన్నీ చేయకపోతే ఏమవుద్ది చెప్పాం కదా, థైరాయిడ్ వస్తుంది, ఇప్పుడు తర్వాత డయాబెటిక్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది, లివర్ ప్రాబ్లం వస్తుంది, మన హిమోగ్లోబిన్ తగ్గుద్ది, యూరిన్లో ప్రాబ్లంలు వస్తుంటాయి, డి విటమిన్ తగ్గుద్ది, B12 తగ్గుద్ది, రెసిస్టెన్స్. చూసారా ఇన్ని ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? సేమ్. ఇప్పుడు ఎవరైతే చక్కగా ఒడు దగ్గర పెట్టుకొని పప్పుచారులు వేయాల్సిన అన్ని ఐటమ్స్ వేసి పప్పులు చేస్తారో వాళ్ళకి టేస్ట్ వస్తుంది, అవునా? ఎవరైతే చేయరో ఒకరోజు ఉప్పుగా ఉంటుంది, ఒకరోజు కారంగా ఉంటుంది, ఒకరోజు చప్పగా ఉంటుంది, ఏదో కారణం ఉంటుందా లేదా? సార్. ఎందుకని అట్లా సరిగ్గా చేయకపోతే. ఇది సరిగ్గా కూడా అంతే. చేయలేదు. మీరు అనుకోవచ్చు ఒక్క రోజుకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఒకరోజు నీళ్లు తాగం, ఒకరోజు ఎక్సర్సైజ్ చేయం, ఇంకో రోజు నిద్రపోం, ఇంకో రోజు వివత్సంగా తినేస్తుంటాం.
అంటే ఏదో ఒక మిస్టేక్ కంపల్సరీగా రోజు చేస్తున్నావు లేదా ఇన్నాళ్ళు తెలిసి తెలియకుండా? చెప్పండి. చేస్తున్నాను సార్. చేస్తున్నాం. ఇప్పుడు కాన్షియస్గా అట్లీస్ట్ ఇప్పుడు ఎవరైనా వస్తారు, ఎవరైనా ఇంటికి వెళ్ళాం అనుకోండి, మనం వాళ్ళు ఏదో అడగడికి పెడుతుంటారు, ఇప్పుడు వద్దని తిని వచ్చామండి థ్యాంక్స్ అంట. బాగా మొహాటం పెట్టారు అనుకోండి, ఏం చేయాలి? తీసుకొని తర్వాత తిన్నాను. అంటే కాఫీ ఎట్లా తీసుకెళ్తారు? చాలా మంది ఇంకా మీకు మీతో నిష్ఠూరంగా అంటారు, మా ఇంట్లో ఎందుకు కాదు, తింటారు, మా ఇంట్లో ఎందుకు తింటారులేండి, మీరు వేరు, మీరు లెవలే వేరు, ఇట్లా డైలాగులు కూడా చెప్తారు చాలా మంది. ఏం చేయాలి చెప్పండి? ఏం వాళ్ళని ఎలా చెప్పినా ఎదుర్కో ఎలా కంట్రోల్ లో ఎదుర్కోవాలి? ఉంటాను. అంటే మనం చూడండి, మనది అద్భుతమైన దేశం, అతిథి దేవో భవ అనేది అద్భుతం. కానీ అదేంటంటే కొంచెం ఓవర్ స్టేజ్ చేసామండి, మనం ఓవర్ యాక్షన్. వాడికి వద్దన్నా కూడా వాడు వదలమండి. మనం చేయటం ఆపేయాలా, మనకి ఎవరైనా చేస్తే ఎలా తప్పించుకోవాలి దాన్ని? మనకి ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పాలి. ఆ, ఏదో కొంచెం ఏదో ఫాలో అవుతున్నాము, తప్పించుకోవాలి. మీరు అందరికీ తెలుసు కదా, మొహాటం అయితే ఏమవుద్ది? మొహాటానికి పోయి ఏదో ఒక ఆమెకి ఏదో అయిందంట. మనందరం కూడా మొహాటానికి పోయి పొట్ట తెచ్చుకుంటున్నాం, నానా రకాల హెల్త్ ప్రాబ్లమ్ తెచ్చుకుంటున్నాం. బీ కేర్ఫుల్. చూస్తాను చాలా ఈజీగా ఉంటుంది. ఏముంది సార్, ఇద్దరు ఏముంది, ఇవాళ ఇవాళ ఇద్దరు ఏమి లేదు, ఇవాళ ఒకడు కాఫీ ఇచ్చాడు, ఇంకో రోజు ఎవడో తిరుపతి వెళ్ళాలని డబ్బా ముందు పెడతాడు. దానివల్లనే మనకు అందరికి ఓవర్ ఎప్రిట్ ఎన్ని ప్రాబ్లం రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పడుతుంది. మనకి దేవుడు అద్భుతమైన బాడీ ఇచ్చాడు అనమాట. మనం ఎంత కుంపు చేసుకున్నా కూడా అది మేనేజ్ చేసుకుంటాం. అది ఎప్పుడు చేతులు ఎత్తుంది? 10 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత చేతులు ఎత్తేస్తుంది. చూడండి, ఎవరైనా కూడా మంచి హెల్దీగా ఉన్నారనుకోండి, సో సింపుల్ ఈ ఒక్క నాలెడ్జ్ తెలుసుకుంటే మీకు చాలు. మంచి ఒక హెల్దీ పర్సన్ అంటే ఏం ప్రాబ్లం లేనివాడు అనుకోండి, వాడిని పొద్దున్నే తినకుండా నైట్ 8 అవర్స్ ఉండి టెస్ట్ చేశారనుకోండి, వాడి బ్లడ్ షుగర్ ఎంత ఉంటుంది? ఎవరైనా ఐడియా చెప్పగలరా? ఎంత ఉంటుంది బ్లడ్ షుగర్? 100 బిల్ 100. 100 బిలో కాదు, 75, 80 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి పాయింట్ చెప్పేది. తర్వాత వాడికి మీరు ఒక 10 తిరుపతి లడ్లు ఇచ్చారు, 10 తిరుపతి లడ్లు, వాడు 10 తినేసాడు. 2 అవర్స్ తర్వాత వాడు టెస్ట్ చేశారు అనుకోండి, షుగర్ ఎంత ఉంటుంది తెలిసిన వాడికి? బిలో 120, 110 ఉంటుంది. ఎందుకంటే వాడి సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఈ మిస్టేక్ మనం కంటిన్యూస్ చేస్తున్నాం అనుకోండి, ఏమవుద్ది? స్లోగా ఫాస్టింగ్ షుగర్ వచ్చేసి ఒక 5 ఏళ్ళ తర్వాత 90కి వస్తుంది. పీపీ షుగరు ఒక 130, 140 ఉంటుంది. ఈ లెవెల్లో ఉంటాడు వాడు. చూస్తే ఎవరన్నా నో ప్రాబ్లం అనుకుంటాం, కానీ ఆల్రెడీ బై దట్ టైం వాడికి పొట్ట గిట్ట అన్నీ వచ్చేసి ఉంటాయి, ఓవర్ వెయిట్ అవుతాడు. ఇంకా తర్వాత చేస్తే ఏమవుద్ది? ఫాస్టింగ్ షుగర్ జస్ట్ 100 వస్తుంది, పీపీ 140 వస్తుంది. అప్పుడు చెక్ చేసినా అంతేం ప్రాబ్లం లేదా, నువ్వు నార్మల్గా ఉన్నావు అంటావు. నేను అందరికి చెప్పాను కదా, నార్మల్గా ఉన్నావు అనుకుంటా. ఇది 10 ఏళ్ళు పట్టింది దీనికి. నాకు ఒక బిగ్గెస్ట్ ఒక రాంగ్ హ్యాబిట్ ఏముండేదంటే, స్వీట్స్ ఎక్కువ తినేవాడిని. తర్వాత నేను జాబ్ చేసేటప్పుడు అదే సర్వీస్ ఇంజనీర్గా ఉండేవాడిని, సర్వీస్ మేనేజర్ తిరుగుతూ ఉండేవాడిని. ప్రతిసారి 2 సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బయట హోటల్. లంచ్లో ఏంటి, ఫుడ్తో పాటు పెరుగు పెడతారు కదా అందరికి. చాలా హోటల్స్లో పెరుగు ఉంటుంది, కొన్నిసార్లు పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది. జనరల్గా 99% కొంచెం పుల్లగానే ఉంటుంది అన్నీ. ఏం చేసేవాళ్ళు, అలా ఫ్రీగా అక్కడ పంచదార పెట్టేవాళ్ళు. నాకు ఐడియానే లే, హ్యాపీగా ఇది ఫ్రీగా, అది పంచదార ఫ్రీ, నో ఛార్జ్. 4 స్పూన్లు 5 స్పూన్లు వేసేసుకునేవాడిని. అదొక స్వీట్ లాగా చేసుకుని తినే, అదొక పెద్ద గొప్ప అనుకునేవాడిని నేను. అది ఐ డిడ్ ఇట్ ఫర్ 30 years. అప్పుడు కానీ నాకు బ్యాండ్ పడ్డా. చూసారా ఏంటి, అదొక మిస్టేకు. కాఫీ టీలు తాగేవాడిని, నీళ్లు తాగేవాడిని కాదు, ఎక్సర్సైజ్ చేసేవాడిని, చక్కగా నిద్రపోయేవాడిని 8 hours, స్ట్రెస్లే. కానీ మిగతా 7 మిస్టేక్స్. దానివల్ల ఏమైంది? ఆల్రెడీ ఓవర్ వెయిట్ అయ్యాను, బెల్లీ ఫ్యాట్ వచ్చింది, బ్లడ్ ప్రెషర్ మొదలైంది స్లోగా, డయాబెటిక్ మొదలైంది, ఫ్యాటీ లివర్ మొదలైంది, కొలెస్ట్రాల్ మొదలైంది. ఆ తర్వాత డి విటమిన్, B12, కానీ నాకు ఐడియా లే, అప్పుడు తెలీదు. అది డెఫినెట్గా తక్కువ ఉండే, తెలియదు కూడా తెలియదు. ఏదో పళ్ళ బిగులు వెళ్ళిపోయేవాడు, ఆఫీస్లో పని చేసుకుంటుండేవాడు. సో ఇప్పుడు మనం చేయాల్సింది అందరూ చూసుకున్నాం కదా, పొద్దున్న లేచిన వెంటనే ఏం చేసేయాలి? 1 లీటర్ నీళ్లు తాగుతాం. ఆ నీళ్ళల్లో కొంచెం వామ్ వాటర్ పెట్టుకొని, హిమాలయన్ సాల్ట్ వేసుకొని, నిమ్మకాయ పిండుకోండి చక్కగా. హిమాలయన్ సాల్ట్ వేసుకుంటే దానిలో TDS ఇంప్రూవ్ అవుద్ది అనమాట. తర్వాత లెమన్ పెట్టుకొని తాగేయండి. తాగాక మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళిపోండి. తర్వాత 1 అవర్ వాకింగ్కి వెళ్ళండి, లేదా ఇంట్లో పనులు చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ వాకింగ్ నుండి వచ్చి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగండి. అందులో కూడా లెమన్ వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, మనసు పొట్ట మీద పెట్టుకుంటే రెండోసారి టాయిలెట్. చూసారా ఏం చేసాం? పొద్దున 8, 9 లోపలే
2 విడతలుగా 1 లీటర్ నీళ్లు తాగి 2 సార్లు మల విసర్జనకి వెళ్ళి 1 సారి వాక్ చేసాం అనుకోండి, మీరు నమ్మరు, మీరు గాల్లో తేలినటువంటి అనుభూతి వస్తుంది. వచ్చింది సార్ ఆ ఫీలింగ్. ఫెంటాస్టిక్. చూసారా? కంపల్సరీగా ఒక్కొక్కసారి రెండోసారి మల విసర్జన అవ్వట్లేదు, ఎనిమా చేసుకోండి. లేదా పొద్దున ఒక్కోసారి లేదండి 8 గంటల స్కూల్కి వెళ్ళిపోవాలి, జాబ్ చేసే ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి, పొద్దున్న నీళ్ళు తాగి టాయిలెట్ వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోండి. మధ్యాహ్నం హ్యాపీగా భోజనం చేయండి, ఫస్ట్ మీల్ తినండి. ఈవినింగ్ 5:30కి ఇంటికి వచ్చాక అప్పుడు 1 లీటర్ నీళ్ళు తాగండి ఒకేసారి. ఎప్పుడైతే మనం ఒక్కసారి 1 లీటర్ నీళ్ళు తాగుతాం, పొట్ట మీద వెయిట్ పడుతుంది అనమాట. మళ్ళీ అప్పుడు మనసు పెట్టు, ఇది ఎట్లా అంటే బ్యాంక్లో మన మన లాకర్కి 2 కీస్ ఉంటాయి, తెలుసు కదా, చెప్పాను 2 కీస్ లాజిక్. ఎందుకంటే 2 కీస్ పెడతాడు, ఒక కీ పెట్టాడు అనుకోండి, బ్యాంక్ కూడా ఎత్తుకెళ్ళిపోతాడు, మనకు తెలియదు కూడా తెలియదు. అది మీకు ఒక్కరికి ఇచ్చారు, మీరు బ్యాంక్ వాళ్ళు లేనప్పుడు వెళ్ళేది తెచ్చుకున్న తర్వాత బ్యాంక్ వాడి మీద అడుగుతాయి, మా సామాన్లు ఏమైనా అని. అందుకనే 2 కీ పెడతాడు అనమాట వాడు. ఇద్దరు ఉన్నప్పుడే, ఇద్దరు అంటే సేమ్ కీ కాదు, ఆడి కీతో ఓపెన్ అవుతే మీ కీ ఓపెన్ చేయాలి. అలానే మనకి టాయిలెట్ కూడా దానికి 2 కీస్ ఉంటాయి. ఎప్పుడైతే నీళ్లు తాగుతామో దాని మీద ప్రెషర్ పడుతుంది, పొట్ట మీద పడి అప్పుడు అర్జెంట్ అనిపిస్తుంది, అది ఒక కీ. రెండో కీ ఏంటి, మన మైండ్. సపోజ్ మనకి అర్జెంట్ టాయిలెట్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో బాత్రూంలో ఎవరో ఉన్నారు, మనం కంట్రోల్ చేసుకుంటాం లేదా, అదనమాట, అది రెండో కీ. అందుకని ఏం చేయాలి, పొద్దున్నే నిద్ర లేసే వెంటనే వేరే పనులు పెట్టుకోకూడదు. మీరు పొద్దున్న లేచి నీళ్లు తాగి వంట చేస్తాం కానీ ఏదైనా పని చేసుకుంటారు అనుకోండి, మన మైండ్ వేరే డైరెక్షన్కి వెళ్ళిపోయి రాదు టాయిలెట్. కనుక 5 నిమిషాలు మీరు వేరే పనులు పెట్టుకోవద్దు, ఏ పనులు అర్జెంట్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఇది చేసేసారు, దీని తర్వాత ఏం చేయాలి, 10 పాయింట్లోనే తెలుసు కదా, ఇక్కడ 5 అయిపోయినాయి. ఆ రోజు ఏంటి, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి, యోగా నేర్చుకోండి. తర్వాత బాగా ఆకలేసినప్పుడు ఫస్ట్ మీల్ హ్యాపీగా తినండి. బెస్ట్ టైం ఏంటంటే 11 o'clock to 1 PM. ఇది అట్లా కంపల్సరీ కాదు, మీ ఇష్టం. మీరు 10కి తింటారా, 2 o'clock తింటారా, 9కి తింటారా, మీ ఇష్టం. చక్కగా కడుపు నిండా హ్యాపీగా తినండి. తర్వాత 2 లీటర్ నీళ్ళు ఎప్పుడు తాగాలి, 2 గంటల తర్వాత నుండి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు 2 మీల్స్ మధ్యలో అప్పుడు ఒక గ్లాస్, అప్పుడు ఒక గ్లాస్, అప్పుడు ఒక గ్లాస్ చెప్తే 2 లీటర్లు తాగేసేయాలి. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ చక్కగా 7:30 లోపు మళ్ళీ భోజనం చేయండి చక్కగా. ఏం తినాలి, ఇక్కడ చూడండి పాయింట్, అందరు క్వశ్చన్స్ ఏంటి, ఏ ఫుడ్ తినాలి, వెజ్జా నాన్ వెజ్జా, ఎంత తినాలి, ఇంత తినాలా అప్పుడు తినాలా, ఏ టైము అన్నీ మీ ఇష్టం. ఇదే కష్టమే చెప్పండి, ఏ ఈజీ ఫుడ్ సార్. తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి. కానీ ఒకటే రిస్ట్రిక్షన్, 2 సార్లు తినండి. మా గ్రూప్లో ఒక ఆమె టీచర్ అనమాట, ఆమె పొద్దున్న స్కూల్కి వెళ్తా 8 o'clock తిని వెళ్ళిపోయింది, ఈవినింగ్ వచ్చి 4:30 తింటది. ఇంకో ఆయన బ్యాంక్ మేనేజర్ అట, ఆయన వచ్చి 1 o'clock భోజనం చేసి ఇంటికి 7:30కి వచ్చి 8:30 తింటాడు. ఇద్దరు 10 కిలోలు తగ్గారు. అట్లా అని 8:30 తినమంటలే మిమ్మల్ని, కుదరకపోతే నో ప్రాబ్లం. ఇది ఈ లాజిక్ పెట్టుకోండి అంతే. తర్వాత ఏం ఇప్పుడు చేశాను, తిన్న రోజులో 2 సార్లే తినాలి. 2 సార్లు చక్కగా, అవును కరెక్ట్. తర్వాత ఇంక లాస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి, 7 గంటలు పడుకోండి. నిన్న 10 పాయింట్లు ఉన్నాయా లేవా, ఉన్నాయి. 10 డైలీ హ్యాబిట్ జనరమాట. ఇందులో 3 చేయకుండా ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఇది చూసారా, ఒకప్పుడు నేను 4 చేసేవాడిని అంతే. చూసారా, ఏం చేసేవాడిని, నిద్ర లేచిన వెంటనే నీళ్ళు తాగే అలవాటే లే, టాయిలెట్ వెళ్ళేవాడిని, ఏదో 7:30, 8కి వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయేవాడిని. మళ్ళీ ఇంక నెక్స్ట్ ఇవన్నీ తెలియదు. తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకునేవాడిని. అప్పుడు 2 సార్లు కాదు 3 సార్లు బిక్కేవాళ్ళం అనమాట. చూసారా, మధ్య నీళ్ళు తాగే పద్ధతి తెలియదు. ఇవన్నీ చూసారా, ఎన్ని మిస్టేక్లు చేశాను. ఇది చెయ్యాల్సిన 10లో 4 చేసాం, చేయకూడని 10లో 7 చేసాం. చూసారా, తర్వాత ఏమేమి అవాయిడ్ చేయాలి, కాఫీ, టీలు, షుగరు, రిఫైన్డ్ ఆయిల్, ప్రాసెస్ ప్రోడక్ట్స్ తినకూడదు. నీళ్లు, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్ళు తాగితే 20 నిమిషాలు వెయిట్ చేయాలి, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటల దాకా తాగకూడదు. తర్వాత ఏంటి, చదవండి అందరూ, నీళ్లు తప్పి 2 నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. చదవండి అందరు, చదవండి పెద్దగా. హలో, సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. కనపట్లేదా, స్క్రీన్ 9th పాయింట్ in కనపడలేదు, between 2 meals except water. Other than కనపడలేదా water 9th is పాయింట్. కనిపిస్తుంది సార్. చూడండి, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, సార్ కొబ్బరి నీళ్ళు తాగాను అది పర్లేదా అని అడుగుతున్నాడు ఆయన. ఇంత క్లారిటీ ఉందా లేదా, నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే. తర్వాత అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్, ఏది ఆ నీళ్ళు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే, అది షుగర్ స్పైక్ చేస్తుంది అనమాట. ఇవన్నీ చేయకూడదు. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం, ఇవి కూడా ఐడియా లే, ఏంటి కాఫీ టీలు తాగేవాళ్ళం, నీళ్ళు తాగే పద్ధతి తెలియదు. ఆ తర్వాత ఇది కూడా పాయింట్ తెలియదు అనమాట. చూసారు, ఇప్పుడు 100% ఫాలో అవుతున్నాం లేదా, దినచర్య 100% ఫాలో అవుతున్నాం. దానివల్ల మన హెల్త్ ఎలా ఇంప్రూవ్ చూడండి.
ఇందాక మనం చూసాం కదా అన్ని పాయింట్లు, వెయిట్ ఎంత ఉండాలి, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, థైరాయిడ్. ఒకప్పుడు చూడండి ఇన్ని ప్రాబ్లంలు ఉండే నాకు. రెడ్ అంటే అన్ని ప్రాబ్లంలు అనమాట. ఒక్క థైరాయిడ్, కిడ్నీ ఫంక్షన్, ట్రైగ్లిజరైడ్స్ మిగతా అన్ని రెడ్డే ఉన్నాయి. చూసారా? రోజు 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. అలాంటిది లేటెస్ట్ రిపోర్ట్ చూడండి. వెయిట్ 59, ట్రైగ్లిజరైడ్, బ్లడ్ ప్రెషర్ 100/60. డయాబెటిక్ నాది ఇంకా ఇది లెవెల్లో ఉంది. కారణం ఏంటి? చాలా నెగ్లెక్ట్ చేసి డ్యామేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట. అదే మీకు తొందరగా బయటపడతారు అనుకోండి, తొందరగా బయటపడతారు. చూసారా? మిగతా అన్ని మార్కర్స్ అద్భుతంగా ఉన్నాయి. డి విటమిన్ చూడండి ఎంత ఉంది, 110, B12 1123, హిమోగ్లోబిన్ 14.4, ఐరన్ 97. చూసారా? మిగతా అన్ని మార్కులు చూడండి ఎంత బాగున్నాయి. చూడండి టెస్టోస్టిరోన్ 995. అట్ మై 60 years ఏజ్లో కూడా ఇంత టెస్టోస్టిరోన్ రావడానికి కారణం ఏంటంటే గత 12 సంవత్సరాల నుండి ఇది ఫాలో అవటం వల్ల అనమాట. ఇవన్నీ ఫాలో అవుతే ఎలా ఉంటుంది మీకు? ఓవరాల్ హెల్త్ మీరు ఇంప్రూవ్ అవుతారు అనమాట. చూడండి మనం టెస్ట్ హ్యాంగ్ బార్ మీద మన బాడీ వెయిట్ అంతా హ్యాంగ్ చేయాలన్నమాట. ఎంతసేపు వెయిట్ చేయగలరు చేయండి. ఒక కాలు మీద నిలబడాలి, ట్రై చేయండి. తర్వాత వాన్లో మనం తడిచినా కూడా మనకి ఏమవుతుంది? వాన్లో ఎందుకు తడడం చెప్పండి అందరం? వాన్లో తడిస్తే జలుబు చేస్తుంది అనేది వెళ్ళం, అవునా కదా? అవును అవును సార్. జలుబు చేస్తుంది లేదా జ్వరం వస్తుంది. అందుకనే జ్వరం వాన వస్తే మనం అలా అర్జెంటుగా చెట్టు కింద ఏదో దాక్కుంటాం. కారణం ఏంటి చెప్పండి? మిగతా ఏ జంతువు కూడా పరిగెత్తదు అంతగా, దానికి అంత మంచి ఇమ్యూనిటీ ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు నేను స్విమ్మింగ్కి వెళ్తే 2 రోజులు, ఒక రోజు స్విమ్మింగ్కి వెళ్తే 3 రోజులు జలుబు దగ్గు ఉండేది, ముక్కులు కారుతా ఉండే, ఏదో టాబ్లెట్ వేసుకునేవాడు. అలాంటిది లాస్ట్ 12 yearsగా వాన్లో 1 hour తడిసినా ఏం అవ్వదు. కారణం మన మంచిగా ఇమ్యూనిటీ. బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇట్లా ఉండేవాడిని. చూసారా? ట్రాన్స్ఫర్మేషన్ అలా అయింది. సేమ్ అదే ట్రిప్ 20th May was my birthday. I'm 58. May. సో మీరందరూ కూడా ఈ చార్ట్ లా తయారు చేసుకోండి. హైట్ ఎంత ఉన్నారు, యాజ్ పర్ వెయిట్, వెయిట్ ఎంత ఉన్నారు, హైట్ ప్రకారం ఉన్నారు లేదా రాసుకోండి. ఇక్కడ ఎన్నెన్ని రెడ్లు రాసుకోండి. ఒకప్పుడు 8 ఛాలెంజెస్ ఉండే, నాకు 8 ప్రాబ్లంలు ఉండే. ఇప్పుడు ఒకటే. అంటే ఒకటైనా కూడా డేంజర్. మన బోట్లో ఒక బొక్క ఉన్నా 8 బొక్కలు ఒకటే కదా. కాబట్టి 8 ఉన్నాయి అనుకోండి, కొంచెం తొందరగా మునుగుతాం. ఒకటి ఉంటే కొంచెం స్లోగా. తర్వాత ఇది చూద్దాం. ఇప్పుడు మన మైండ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. ఓకే, నేను ఇది ఇప్పుడు మనం బ్రాడ్గా కవర్ చేసాం అనమాట, క్విక్గా కవర్ చేసాం. ఇప్పుడు మీకు అన్నీ ఏం చేయాలి? మనం ఫాలో అవ్వాలి. నువ్వు తెలుసుకున్నంత మాత్రం పని అవ్వదు. పని మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత టెస్ట్ చేసుకోండి. మీ దగ్గర నా నెంబర్ ఉంది కదా మీ దగ్గర, మేడం గారికి పెట్టినా పర్లేదు, నాకన్నా పెట్టండి. టెస్ట్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ప్రాబ్లమ్ లైక్ ఓవర్ వెయిట్ ప్రాబ్లం ఉంటున్నారు. అది ఎటు తెలుస్తూనే ఉంది. 3 o'clock అయిపోయిందా? క్వశ్చన్స్ అడగండి ఏమన్నా. అంటే జస్ట్ రివిజన్. ఇప్పుడు మనం అందరం అనుకుంటాం, ఏంటి సార్ చెప్పిందే చెప్తున్నారు, నేను అదే పాయింట్ మీద అనుకోవచ్చు. మీరు ఉపచార 20 ఏళ్ళకి ముందు నేర్చుకున్నారు. ఇప్పుడు అదే ఐటెంలు వేస్తున్నారా, కొత్త వేస్తున్నారా? అవే వేస్తాం సార్. బోర్ అవ్వట్లేదు మీరు? అదే క్వాంటిటీ కాదు, అదే క్వాంటిటీ వేస్తారా, మారుస్తున్నారా?
అదే 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 క్వాలిటీ క్వాంటిటీ ప్రొసీజర్ అదే ఫాలో అవుతున్నారా, కొత్తగా ఏమైనా ఫాలో అదే అవుతున్నారా? అదే ఇప్పుడు ఫాలో పప్పుని ఫస్ట్ ఏం చేస్తారు, నానబెట్టాక కుక్కర్లో పెట్టి చేస్తారు. అలా కాదు, లేదు ఇప్పుడు మారుస్తున్నారా ఉన్నా లేదుగా. వినండి, మనకి మానవ జాతి ఉత్పన్నమైన దగ్గర నుండి కూడా ఇదే రిక్వైర్మెంట్. మనం రాముడు చూసాం, త్రేతాయుగం రాముడు కృష్ణుడు, ఇప్పుడు లేటెస్ట్ మనం చూసిన అందరికి కూడా 2 చేతులు 10 ఏళ్ళు అంతే కామన్. మనం చేయాల్సింది ఇదే. ఇది చేయండి ఫస్ట్. ఇది చేసి నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఎక్సర్సైజ్లో ఏది బెస్ట్, యోగా చేద్దామా, తర్వాత లేదా స్విమ్మింగ్కి వెళదామా, తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేద్దామా, హెచ్ఐటి చేద్దామా, అది నెక్స్ట్ లెవెల్. ఫుడ్లో ఓకే, ఫుడ్లో ఏం చేద్దాము, ఈ టోటల్ కార్బోహైడ్రేట్స్ ఆపేసి ఓన్లీ మిల్లెట్స్ తిందాము. తర్వాత ఇంకా బాగా బాగా ఘీ, తర్వాత మంచి ప్రోటీన్ ఏంటి, నాన్ వెజిటేరియన్ అనుకోండి, వాట్ బెస్ట్ ప్రోటీన్ ఏముంది, తర్వాత మంచిగా ఫ్రూట్స్. అది నెక్స్ట్ లెవెల్. ఎక్సర్సైజ్, స్లీప్, ఇంకా అందులో క్వాలిటీ స్లీప్, చక్కగా నిద్రపోవడం మెయిన్. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం అందరికి తెలుసు. వాటర్, ఇక మనం చేయాల్సిందల్లా ఇక ఫుడ్లోనే కొంచెం ఇంకా నేర్చుకోవాలన్నమాట. దానికి డాక్టర్ గారి అడ్వాన్స్ క్లాసెస్ ఉన్నాయి, డీటాక్స్ క్లాసులు ఉన్నాయి మేడం గారి, అవి చేరండి. దాని గురించి ఇంకా అద్భుతమైన నాలెడ్జ్. కాబట్టి ఇది చేయకుండా దానికి వెళ్తే లాభం లే. మనందరం కూడా అందరూ ఎల్కేజీ ఏబిసిడీలు నేర్చుకున్నాక నెక్స్ట్ క్లాస్కి వెళ్తామా, లేదా డైరెక్ట్ వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేట్ కూర్చుంటాం చెప్పండి. ఏబిసిడి నేర్చుకున్నాక చాలా ఇంపార్టెంట్. ఒకవేళ తప్పితే మళ్ళీ అదే క్లాస్లో ఉంటే అది నేర్చుకుని నెక్స్ట్కి వెళ్ళాలా. ఇది రాకుండా ఆడికి వెళ్తే లాభం లే. మనకి జనరల్ చూడండి, చాలా మంది డాక్టర్లు కూడా ఈ అవగాహనలే. ఆ నీళ్ళు, ఎంత పెద్ద నీళ్లు కానీ, నీళ్ళ గురించి కానీ, మన ఎలిమినేషన్, మన బవల్ మూమెంట్ గురించి ఎక్కువ మాట్లాడరు ఎవరు. ఏ కాడికి ఇది ఒక్కటి చేయండి, అది ఒక్కటి చేయండి అంటే, ఏ ఒక్కటి చేస్తే అవ్వదు, అన్నీ చేయాలి. ఈ ఒక్కటి అమ్మ తోడు ఇది చేయండి, పొట్టగా ఐసులా కరిగిపోయింది అంటాడు. అవన్నీ కథ. అవన్నీ అంటారు దాన్ని, యూట్యూబ్ వీడియోలో పెట్టేటువంటి థంబ్నెయిల్స్. అవి ఏం పని చేయవు. పని చేయాలంటే చెప్పండి, 6 పాయింట్స్. ఆరేంటి? నెంబర్ 1 4 లీటర్ నీళ్లు, నెంబర్ 2 2 సార్లు మల విసర్జన, 1 అవర్ వాకింగ్, 8 గంటలు నైట్ నిద్రపోవటం, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం, బాగా ఆకలేసి 2 సార్లు కుమ్మేయటం. అంతే, యారే కదా. చేయండి, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. ఇందులో ఏ ఒక్కటి మీరు మిస్ అయినా, ఏ ఒక్కటి ప్రాపర్గా చేయకపోయినా కూడా లాంగ్ టర్మ్లో మీకు హెల్త్ అనేది ఛాన్స్ లేదు. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోయింది అనమాట, డి విటమిన్ తక్కువ ఉంది సప్లిమెంట్స్, B12 తక్కువ ఉంది సప్లిమెంట్స్, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది సప్లిమెంట్స్, ఐరన్ తక్కువ ఉంది సప్లిమెంట్స్. ఒకవేళ అయ్యో మనం ప్రీ డయాబెటిక్ వచ్చాం, ఇంకా కేర్ఫుల్గా, షుగర్ వచ్చింది, లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, చూడండి అన్నీ పోతాయి. మా గ్రూప్లో ఒక అమ్మాయి థైరాయిడ్ ఉందంట. అమ్మాయి ఫాలో అయిపోయి 1 మంత్ తర్వాత 2 మంత్స్ తర్వాత టెస్ట్ చేసుకుంటే ఆ TSH సార్ అంతకుముందు 8 9 ఉండేది, ఇప్పుడు నాకు 1.5 వచ్చిందని ఆ రిపోర్ట్ పెట్టింది నాకు. ఇది తప్పటగొడలు ఏమన్నా అంటే, మేడం మీరు థైరాయిడ్ మిగతా సంగతి ఏంటి. ఇప్పుడు ఇది ఎలా అంటే సింపుల్గా చెప్తే గుర్తుపెట్టుకోండి. మీరు ఒక 3 నెలలు ఏదో వేరే ఊళ్ళకి వెళ్ళి వచ్చారు, ఇల్లు తాళాలు వేసి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చారు, ఇంటికి రాగానే తలుపు తీయగానే కంపు కొడుతుంది, ఎలిగి చచ్చిన వాసన. ఏం చేస్తారు చెప్పండి? ముందు ఇల్లంతా క్లీన్ చేస్తాం. క్లీన్ చేశారు, ఎతికారు, కానీ కనపడలా, చచ్చిన ఎలికి కనపడలా. మీకు మూలల్లో ఎతికారు, కనపడలా. మీరు పక్క వాళ్ళు కూడా వచ్చేది మీకు, కానీ కంపు కొడుతుంది అంటే ఏంటి, మనకు కనపడలా, ఎక్కడో ఉంది. అవునా? అలానే మన బాడీలో కూడా ఇప్పుడు ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నాం, పొట్ట ఉంది, కానీ అన్ని రిపోర్ట్ నార్మల్ అంట. అది తప్పు, అట్లా ఛాన్స్ లే. అలా ఎప్పుడైనా మనం అంటుంటాం చూడండి, నేను చెప్తుంటా అందరికి కూడా, నిప్పు లేకుండా పొగ ఎవరికైనా కనపడుద్దా? అలానే ఓవర్ వెయిట్ ఉన్నారంటే డెఫినెట్గా ఏం ప్రాబ్లం ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఉండొచ్చు, ట్రైగ్లిజరైడ్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇవన్నీ ఏది ఉన్నా కూడా ఇది ప్రాబ్లం వస్తుంది అనమాట. కనుక ఇవన్నీ టెస్ట్ చేసుకొని తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓవర్ వెయిట్కి ఏం చేయాలి, చాలా మంది అంటారు ఓవర్ వెయిట్కి, సార్ మాకు బీపీ లేదు సార్, మాకు షుగర్ లేదు సార్, అవన్నీ అవసరం లే, మీరు చేయాల్సింది చేయండి. ఓకే, ఓకే ఏం డౌట్స్ ఉన్నాయా? దుర్గాదేవి గారు. నో డౌట్ సార్. గుడ్, వెరీ గుడ్. మీరు అందరూ వినండి, మీరు చూడండి. ఇప్పుడు మనకి ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో మన పిల్లలకి నేర్పించగలం. మనకే నాలెడ్జ్ లేదనుకోండి, మన పిల్లలకి ఏం చెప్తాం చెప్పండి. యు ఆర్ సో ఇన్స్పైర్డ్ సార్, మిమ్మల్ని చూస్తుంటే. వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. చూడండి, మా మనవడు వీడు ఎంత ఉంటాడు,
4 years. Name. Yes. My name is Trukani. What? Look at Tati. Okay, what is that? Trukani. Okay, tell me, how do you get your hair? What do you do in the morning? So you in the morning you drink water, go to cuckoo, Go to the toilet. and brush your teeth. Okay. Eat num num. Hey, forgot. Take bath. Take bath, then, Eat num num. and then, Go to school. wow. What about exercise? What do you do the exercise? Okay, go on cycle and show to Tati. Okay, come faster. చూడండి, మనకి ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ మన పిల్లలకి Hey, నేర్పించగలం. don't hit Tati. Ready? Start. Hello, my name is Dwarak. I study in US. I came to India and I am 8 years old. I came to India for a summer break. I am leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500. కదా, దిస్ బాయ్ ఇస్ 8 years, 800 ml వాటర్ తాగుతాడు పొద్దున్నే. వాళ్ళ తమ్ముడు 5 ఏళ్ళు ఉంటుంది, వాడు ఒక 500 ml తాగుతాడు. చూడండి, మన పెద్దోళ్ళమే మనకు అలవాటు అయితే ఒక గ్లాస్ తాగుతాం, అర గ్లాస్ తాగుతాం. చాలా ఇంపార్టెంట్ అనమాట. 100 ml. After that I go to the bathroom. I eat 3 times a day. I go to the park every day to get energy. Bye. Okay, boys, ready? Go! He's jumping in the sea. Friend, look at the way the boy has got. Now he's diving. Okay, in Daddy, water. ready? Woohoo! ఓకే, చూడు, మనం చేయాల్సింది ఏంటంటే మన 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 చేతిలో ఏముంది చెప్పండి. మన చేతుల్లో ఈ 6 విషయాలు చెప్పాను కదా ఇందాక: వాటరు, ఫుడ్, ఎక్సర్సైజు, స్లీపు, స్ట్రెస్, ఎలిమినేషన్. చూడండి, 3 మన చేతులు ఉన్నాయి, 3 మన చేతులు లేవు. ఏమున్నాయి 3 మన చేతిలో? నీళ్లు తాగొచ్చు, తాగకూడదు మన చేతిలో. ఎక్సర్సైజ్ ఎలా ఉంది, ఫుడ్ ఏది తినాలో ఏది తినకూడదు మన చేతిలో ఉంది. మిగతా 3 ఏంటి? నిద్ర. మనం అనుకుంటాం కానీ మనకి నిద్రపోవాలనుకుంటాం, దుప్పటి కప్పుకుంటాం, నిద్ర రాదు. అవునా? అబ్జర్వ్ చేశారా? తర్వాత స్ట్రెస్ అవ్వకూడదు అనుకుంటాం కానీ మన మైండ్ పరిగెత్తుంటుంది, వాళ్ళు ఇట్టన్నారు ఇటు ఇట్టన్నారు. 2, టాయిలెట్ కూడా వెళ్ళాలని అందరూ కూడా టాయిలెట్ వెళ్ళాలనుకుంటారు, వెళ్ళి బాత్రూంలో కూర్చుంటారు కానీ టాయిలెట్ రాదు. చూసారా? ఎప్పుడైతే మన చేతుల్లో ఉన్న 3 మనం సరిగ్గా చేయమో ఆ 3 కూడా మన చేతిలో వెళ్ళిపోతాయి. మీరు ట్రై చేయండి, రోజు 4 లీటర్లు తాగండి, చక్కగా 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి, 2 times తినండి, ఆటోమేటిక్గా మిగతా 3 మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. 2 సార్లు మల విసర్జన అయిపోతుంది, చక్కగా మీరు నిద్రపోవచ్చు. స్ట్రెస్ ఆఫ్ కోర్స్ ఇట్ రిక్వైర్స్ లిటిల్ ఎఫర్ట్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరికి కూడా మీరు ఎవ్రీ సండే నా సెషన్స్ ఉంటాయి గురుకుల్ ఫౌండేషన్లో. లాస్ట్ 3 years నుండి సెషన్స్ ఇస్తున్నారు, ఫ్రీ అనమాట. 7 PM మీరు జాయిన్ అవ్వండి, నా యూట్యూబ్కి వెళ్ళి వీడియోలు వినండి. గెట్ ద నాలెడ్జ్. మనకు కావాల్సింది ఏంటి? సరైన నాలెడ్జ్ కావాలి, దాంతోపాటు డిసిప్లిన్ కావాలి. అవునా కదా? మీరందరూ ఈ ఆదిత్య గారు 20 క్లాసులు ఏం నేర్చుకున్నారు? ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకున్నారు. ప్రాక్టీస్ ఎవరు చేయాలి? ఆదిత్య గారు మీరా? మేమే చేయాలి. మీరే చేయాలి. ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేయండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, sir. బాయ్. Thank you, everyone. Thank you, ma'am. మ్యామ్ వినీలా వినీలా గారు చెక్ చేసి మీకు మెసేజ్ పెట్టానండి ఇప్పుడు.
5 minutes. ఓకే మ్యామ్, కానీ ఫుడ్ ఏం తీసుకోవాలి అని, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్? బ్యాలెన్స్డ్ మీల్ మనం డే 1 నుంచి చెప్పుకుంటున్నాం కదండి. బ్యాలెన్స్డ్ మీల్ లో మైక్రో న్యూట్రియంట్స్ ఉండేటట్టు చూసుకోమన్నాం. స్ప్రౌట్స్, సీడ్స్, నట్స్ ఇలాంటివి యాడ్ చేసుకోండి ఎక్కువ. అండ్ ఐరన్ డిఫిషియన్సీ ఉందంటున్నారు. రోజు మార్చి రోజు కొంచెం ఐరన్ రిచ్ కంటెంట్ ఉండేవి. వెజిటేరియన్ సోర్సెస్ అయితే ఆకుకూరలు లాంటివి, బీట్రూట్స్ లాంటివి. బట్ లెమన్ ఈస్ కంపల్సరీ, విటమిన్ సి కాంబినేషన్ ఉండాలి. ఇఫ్ ఎట్ ఆల్ నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్స్, చికెన్ ఇలాంటివి పెట్టి. మెయిన్ ఐరన్ డిఫిషియన్సీ ఉంది. అండ్ మీరు ప్రీ డయాబెటిక్ రేంజ్ లో ఉన్నారు, 5.8 ఉంది. సో 2 మీల్ డైట్ కంపల్సరీ ఫాలో అవ్వండి. అవాయిడ్ చేయమంటారా రైస్, చపాతి? ఏంటండి? రైస్ రైస్ అవాయిడ్ చేయడమే బెస్ట్. హై షుగర్ కంటెంట్ వల్లే కదా మనకి ఇన్సులిన్ అక్కడ ఎక్కువ చూపిస్తుంది. బ్లడ్ రిపోర్ట్ ఏమి ఉన్నాయి వెన్నెల గారికి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్? మైల్డ్ అనీమియా ఉంది సార్. HbA1c 5.8 ఉంది. ప్రీ డయాబెటిక్ HbA వచ్చేసి 11 ఉంది సార్. సిఆర్పి ఎక్కువ ఉంది సార్. సిఆర్పి అరౌండ్ హెచ్ఎస్సిఆర్పి. ఓకే వెన్నెల గారు, మీరు నాకు కూడా షేర్ చేయండి రిపోర్ట్ మీది. ఓకే సార్. మీరు వినండి. మళ్ళీ మీరు బేసిక్ క్వశ్చన్ అవుతున్నారు. మనం చేయాల్సిన రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి మీరు చూసుకోండి మీరు ముందు. తర్వాత దినచర్య ఫాలో అవ్వండి. ఆటోమేటిక్గా మీరు చాలా అదృష్టవంతులు. 5.8% HbA1c 5.2కి వచ్చేస్తారు. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి రిజల్ట్ చెప్పండి? మనం ఫాలో చేసి ఈ రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి దినచర్య ఫాలో అదే, అవ్వాలి, ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. బై బై. ఓకే సార్. థ్యాంక్ యూ.